నమస్తే అండి అందరికీ. మనం భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు సాంఖ్యయోగము 2వ అధ్యాయంలోని 22వ శ్లోకం చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదువుతారా? ఓకే మ్యామ్. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి. థ్యాంక్ యూ అండి. దీని భావం చెప్పుకుందాము. మానవుడు ఏ ప్రకారంగా చినిగిపోయిన వస్త్రాలను విడిచి నూతన వస్త్రాలను ధరిస్తున్నాడో అలాగే ఆత్మ జీర్ణ దేహాలను వదిలి కొత్త దేహాలను పొందుతుంది. ఆత్మ నిత్యమైనది అని, నాశనం లేనిది అని, శరీరాలు నశించిపోయేవి అని సామాన్యులకు కూడా చక్కగా అర్థం కావడానికి వీలుగా అద్భుతమైన అందరి అనుభవంలో ఉన్న ఉదాహరణను భగవంతుడు తెలియచేయడం మన అదృష్టము. అసలు మనిషి చనిపోవడం అంటే ఏంటి? చిరిగిపోయిన పాత బట్టలు విడిచి కొత్త బట్టలు ధరించినట్లుగా పనికిరాని పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరం కోసం వెళ్ళడమే. శరీరాన్ని విడిచి వెళ్ళడమే మరణము. ఒక వ్యక్తి ఆయా సమయాలకు తగిన దుస్తులు ధరిస్తాడు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు సూటు, పడుకునేటప్పుడు నైట్ డ్రెస్సు, ఇలా మారుస్తూ ఉంటాడు. నైట్ డ్రెస్తో ఉద్యోగానికి వెళ్ళడు. సూటు వేసుకుని ఆటలు ఆడడానికి వెళ్ళడు. ఆయా సమయాలకు పనులకు తగిన వస్త్రాలను ధరిస్తాడు. ఆ పనులకు సరిపడని వస్త్రాన్ని వదిలేస్తాడు. అలాగే జీవుడు తాను కోరిన అనుభవాలను పొందడానికి తగిన దేహాన్ని ధరించి ఈ లోకానికి వస్తాడు. ఎప్పుడైతే ఇక తనకు అనుభవాలకు ఆ దేహం పనికిరాదు అనుకుంటాడో అప్పుడు దాన్ని విడిచి వెళ్తాడు. చినిగిన దుస్తులు వదిలేటప్పుడు ఎవ్వరూ దుఃఖించరు, కానీ జీర్ణమైన దేహాన్ని విడిచేటప్పుడు మాత్రము దుఃఖిస్తాడు. మృత్యువు యొక్క స్వరూప స్వభావాలు తెలియని వాళ్ళకే ఈ దుఃఖము. నువ్వు పొందవలసిన అనుభవాలకు ఈ శరీరం పనికి రానప్పుడు దీనిని వదిలి పనికి వచ్చే నూతన శరీరాన్ని ధరించడమే ఈ మృత్యువు యొక్క స్వభావము అని తెలుసుకున్న వాడికి ఇంక దుఃఖం ఎందుకుంటుంది? పసిబిడ్డకు పాలు ఇస్తున్న తల్లి ఒకవైపున పాలు అయిపోతే పాలున్న రెండో వైపుకు బిడ్డను మారుస్తుంది. అజ్ఞానంలో ఉన్న ఆ పసివాడు ఈ విషయం తెలియక వదిలించేటప్పుడు ఏడుస్తాడు, కనిపించేటప్పుడు ఏడుస్తాడు. కానీ తల్లి మాత్రము ఆ బిడ్డ క్షేమం కోసమే, అతడి ఆకలి తీరడం కోసమే బలవంతంగా అలా చేస్తుంది. అలాగే ప్రకృతి మాత కూడా జీవుడి యొక్క అనుభవాలకు తగిన నూతన దేహాన్ని ఇవ్వటం కోసమే అనుభవాలను ఇవ్వటానికి ఉపయోగపడని జీర్ణదేహాన్ని బలవంతంగా వదిలించేస్తుంది. ఇది తెలియని అజ్ఞాని దేహం వదిలిపోతుందే అని ఏడుస్తాడు. పిల్లవాని బట్టలు చినిగినప్పుడు కొత్త బట్టలు వేయటానికి తల్లి వాటిని తొలగిస్తుంది. ఇది తెలియని పిల్లవాడు ఏడుస్తాడు. అలాగే నూతన దేహాన్ని ఇవ్వటానికే ఈ జీర్ణ దేహాన్ని ప్రకృతి తొలగిస్తుంటే ఆ ప్రకృతి మాత చేసే మేలును తెలుసుకోలేని ఈ పిల్లలు, గడ్డాలు మేసాలు వచ్చిన పిల్లలు ఊరికే గోల పెట్టి ఏడుస్తారు. కానీ ప్రకృతి వదలదు, దేహాన్ని వదిలించే తీరుతుంది. కనుక మరణ సమయంలో ఏడ్చేవాడు అజ్ఞాని. జ్ఞాని ఏడవడు, సంతోషిస్తాడు. ఈ సందర్భంలోనే లోకంలో చాలామంది ఒక విమర్శ చేస్తూ ఉంటారు. అదేంటంటే, విడిచిపెట్టే దేహాలన్నీ జీర్ణమైనవేనా? 5 సంవత్సరాల బాలుడు, 10-12 సంవత్సరాల వాళ్ళు, 20-25 సంవత్సరాల నవ యవ్వనంలో ఉన్న స్త్రీ పురుషులు కూడా మరణిస్తూ ఉంటారు కదా. వాళ్ళ దేహాలు ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి, మరి ఇవి జీర్ణ దేహాలు ఎలా అవుతాయి అని చాలామంది విమర్శ చేస్తూ ఉంటారు. ఇక్కడ జీర్ణమైన దేహాలు అంటే కర్మతో జీర్ణమైన దేహాలని. ఏ ప్రారబ్ధ కర్మ ఫలాలు అనుభవించడానికి తగిన దేహాన్ని తీసుకుని జీవుడు ఈ లోకంలోకి వస్తున్నాడో ఆ ప్రారబ్ధ కర్మ ఫలాలు అనుభవించడం పూర్తయిపోయినప్పుడు ఆ దేహం జీర్ణదేహమే. అసలు వస్త్రాలు కానీ దేహాలు కానీ జీర్ణమైనవా కాదా అని నిర్ణయించేది ఎవరు? వాటి ఓనర్, అంటే వాటి స్వంతదారు మాత్రమే. ఒక సంపన్నురాలు సంవత్సరానికి 30-40 చీరలు కొంటుంది. 4-5 సార్లు ఒక చీరను కట్టిన తర్వాత దాన్ని తీసేస్తుంది. అది ఆమెకు జీర్ణ వస్త్రము. అదే చీరను తక్కువ ధరకు కొన్న పేదరాలికి అది నూతన వస్త్రము. కనుక అది జీర్ణ వస్త్రమో కాదో నిర్ణయించాల్సింది ఆ వస్త్రం యొక్క స్వంతదారు మాత్రమే. అలాగే ఒక దేహం జీర్ణదేహమా కాదా అని నిర్ణయించాల్సింది ఆ దేహం యొక్క స్వంతదారైన జీవుడే. దేహం ద్వారా తనకు రావాల్సిన అనుభవాలకు ఈ దేహం పనికిరాదు కాబట్టి అతని దృష్టిలో అది జీర్ణదేహమే. జీవుడు తాను అనుభవించాల్సిన ప్రారబ్ధ కర్మ ఫలాలు అనుభవించడం పూర్తయితే అది అతడికి జీర్ణదేహమే. దీని గురించి ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకుందామండి. గవర్నమెంట్ సర్వీస్ చేసే ఒక వ్యక్తి ఒక అద్దెంట్లో ఉంటున్నాడు అనుకోండి. ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ పరిచయం అవుతారు, వాతావరణం అంతా పరిచయం అవుతుంది, ఆఫీస్ అంతా కూడా కొలీగ్స్ అంతా బాగా ఫ్రెండ్స్ అవుతారు. చాలా ఫ్రెండ్స్ అయ్యారు కదా అని చెప్పేసి తర్వాత వేరే ట్రాన్స్ఫర్ వస్తుంది, వేరే ఊరికి వెళ్ళాలి. అప్పుడు నేను వెళ్ళను, నేను ఈ ఊర్లోనే ఉంటాను అని అన్నాడు కదా. వెళ్ళిపోతున్నాడుగా, వెంటనే నాకు ట్రాన్స్ఫర్ అయింది వెళ్ళాల్సిందే అని చెప్పేసి అప్పుడు ఎంతో క్లోజ్ అవుతారు. ఆ చుట్టుపక్కల అంతా నైబర్స్ అంతా క్లోజ్ అవుతారు, ఆ కొలీగ్స్ అంతా ఎంతో అలవాటు పడిపోతారు, ఆ వాతావరణానికి అలవాటు పడతారు. కానీ ట్రాన్స్ఫర్ వచ్చేసరికి ఖచ్చితంగా వెళ్ళాలి. అలాగే ఇది కూడా అంతే, దేహం కూడా అంతే. ఇక్కడ ఈ పని అయిపోయి చేయాల్సింది
వేరే దేహానికి వెళ్ళాలి అప్పుడు. అంటే మనకి ఇంకా ప్రారంధ కర్మలు ఉంటే ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అజ్ఞానంతో ఉండడమే. ఆత్మ భౌతిక దేహంతో తాను అనుభవించాల్సిన కర్మ ఏదైతే ఉందో అనుభవించేసి వేరే దేహంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్ కి సర్వీస్ అయిపోయింది అనుకోండి, రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయాక ఇక మారాల్సిన పని లేదు, ఎక్కడో ఒక చోట ఒక సొంత ఇంట్లోనే ఉంటాడు. అలాగే మనం కూడా ఏవైతే నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వస్తున్నామో ఆ దేహంతో ఎప్పుడైతే నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ అయిపోతాయో ఇక భౌతిక దేహం అక్కర్లేని స్థాయికి వచ్చినప్పుడు ఎలాంటి భౌతిక దేహం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మాండ్యూక ఉపనిషత్తులో ఒక కథ ఉందండి. ఆ కథ రెండు పక్షుల కథ. రెండు పక్షులు ఒక చెట్టు మీద ఉంటాయండి. అవి రెండు స్నేహితులు ఒకే చెట్టు మీద ఉన్నాయి, పక్కపక్కనే ఉన్నాయి, ఎప్పుడు కలిసే ఉంటాయి అవి. అయితే ఆ చెట్టుకున్న పండ్లు ఒక పక్షి తింటూ ఉంది. అది ఆ పక్షి ఎలా ఉందంటే చాలా ఆందోళనతో దుఃఖంతో ఉంది. రెండో పక్షి మాత్రం అసలు ఏమీ తినట్లేదు, అలా ఈ పక్షినే చూస్తూ ఉంది. తినే పక్షి ఆ పక్షిని చూడట్లేదు, తినని పక్షిని చూడట్లేదు. ఎప్పుడైతే తినడం ఆపి ఆ పక్షిని చూసిందో ఈ ఆందోళన ఏదైతే పడుతుందో అప్పటి వరకు తింటూ తింటూ ఆ ఆందోళన నుంచి బయటపడింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ చెట్టు మన శరీరము, ఆత్మ పరమాత్మ రెండు ఒకే చెట్టు మీద ఉన్న ఆ రెండు పక్షులును. చెట్టుకున్న ఫలాలు ఏంటంటే మనం చేసుకున్న కర్మలు. తినే పక్షి ఏంటి, ఆ కర్మలు అనుభవిస్తూ దుఃఖానికి బాధకి, చూడండి కర్మలు అనుభవిస్తున్నంత సేపు ఏంటి ఇంకా ఇంకా కర్మల్లో మునిగిపోతూ ఉంటాను కదా, మునిగిపోయి ఇంకా ఇంకా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటూ ఆ దుఃఖంతోనే ఉంటుంది. కానీ పక్కన ఉన్న పక్షి ఎవరో ఆ పరమాత్మ వైపు తిరగట్లేదు. ఎప్పుడైతే ఆ పరమాత్మ వైపు తిరిగిందో ఆ కథలో ఏం చెప్పారు, ఈ తినే పక్షి చూడట్లేదు, ఎప్పుడైతే చూసిందో అప్పుడు విముక్తి వచ్చింది. అలాగే మనం కూడా ఏంటంటే ఎంతసేపు బయట బాహ్య ఆ కర్మలు తీర్చుకోవడంలోనే పడిపోయి ఇంకా ఇంకా కర్మలు పోగేసుకుంటూ ఇంకా దేహాన్ని తీసుకుంటూ మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తున్నాము. ఎప్పుడైతే ఆ పరమాత్మ వైపు తిరుగుతామో అప్పుడు దీని నుంచి బయటపడతాము. ఏవైతే ఈ కర్మలో చిక్కుకోకుండా కర్మలు చేయకుండా బయటపడతాము అని చెప్తున్నారనమాట. ఎందుకు వచ్చాము భూమి మీదకి అనేది మోక్షం కోసం వచ్చాము, కానీ అదొక్కటే మర్చిపోయి వేరే వేరే అది కావాలి ఇది కావాలని బయట చిక్కుకుని పోయి అలాగే ఉంటున్నాము. ఏది అక్కర్లేదో అదే కావాలి అని ఇంద్రియాలు చెప్తూ ఉంటాయి, ఏది మంచి కాదో అదే మంచి అని మనసు చెప్తూ ఉంటుంది, నాకు అది వస్తేనే ఆనందము అని అనుకుంటూ ఉంటుంది. అందుకే మళ్ళీ మళ్ళీ ఈ శరీరాలు తీసుకుని తిరుగుతూనే ఉంటుంది. పరమాత్మ చూస్తూనే ఉంటుంది, ఏం చేస్తున్నావు నువ్వు అని మన లోపల నుంచి చూస్తూనే ఉంటుంది. ఎప్పుడు వస్తావు నా దగ్గరికి, నన్ను ఎప్పుడు చూస్తావని. ఆ పక్కనే ఉందని చెప్పారు కదా చెట్టు మీద, ఆ పక్కనే ఉండి నిరంతరము గమనిస్తూనే ఉంటుందంటండి మనల్ని. ఎలాంటి ఆలోచన చేస్తున్నామో ఇంకా ఎలాంటి కోరికలు కోరుకుంటున్నామో అని గమనిస్తూ ఉంటుందంట. గమనించి ఆ కోరికలు ఇంకా మనకి చూడండి, నాకు నాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలని కోరుకున్నామండి. మనకు ఒక ఇల్లు ఉంది అయినా సరే ఇంకా పెద్ద చూసి అలాగే ఉండాలి అలా కావాలని కోరుకున్నాం అనుకోండి, గమనించింది కదా పక్క నుంచి, గమనించి అంటే ఆ ఇల్లు కోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తిస్తుందంట. అంటే మనకి ఏది కావాలనుకుంటున్నామో, దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో, ఎలాంటి పనులు చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో గమనిస్తూ ఉంటుందంటండి. అంటే అక్కడ ఆ ఉపనిషత్తులు ఏం చెప్పారంటే పక్కపక్కనే ఉన్నాయని చెప్పారు, కానీ మన లోపల ఉన్న ఆత్మ మనల్ని గమనిస్తూ ఉండి ప్రతి నిమిషము మనల్ని ఒక కన్ను వేసే ఉంచుతుంది మన మీద. మనం ఏం చేసినా మనకి తెలుసు కదా, పైలోకాలకు వెళ్ళి ఒక డైరీ రాసేస్తుంది ప్రతిరోజు. మనం ఏం చేస్తున్నాం అనేది రికార్డ్ అయిపోతూనే ఉంది. ప్రతి క్షణము ప్రతి సెకండ్ గమనిస్తుంది మనల్ని. అంటే మనం ఎలాంటి కోరికలతో ఉన్నామో, మనం ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నాము, దానికి సంబంధించి ఇంకో జన్మ ఇవ్వడానికి రెడీగా అక్కడ రాసేస్తూ ఉంటుందంటండి. ఈ జ్ఞానం ఎవరికైతే తెలుసుకుంటారో, అంటే మనం ఇలాంటి కోరికలతో ఉంటే ఈ కోరిక తీర్చుకోవడానికి ఇంకో జన్మ ఎత్తాలి అని ఎవరైతే తెలుసుకుంటారో, మన కోరికలకు లొంగిపోకుండా మనకి ఏదైతే వచ్చిందో దాంతో ఈ జన్మలో నాకు ఇది కావాలనుకున్నాను కాబట్టి ఇది వచ్చింది, నాకు ఇది అర్హత ఉంది కాబట్టి నా దగ్గరకు వచ్చింది అనుకుని దాన్ని ఎంజాయ్ చేయడం అంతే. ఇంకా ఏదో కావాలి ఇంకో ఏదో కావాలని వ్యామోహాలు పెంచేసుకున్నాం అనుకోండి, దానికోసం ఇంకో జన్మెత్తి ఎన్ని కర్మలు చేయాలో మనకు తెలియదు. అందుకని ఆ జ్ఞానంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరికల నుంచి బయటపడి మనకు ఉన్నదాంతో తృప్తి పడుతూ ఆనందంగా ఉంటారు. ఈ రోజు మనం చేసే ప్రతి పని కూడా రేపు మనం ఏ శరీరం తీసుకుంటామో అనేది డిసైడ్ చేస్తుంది. ఆ కర్మల ఫలితం వల్లే కదా ఇంకో జన్మ వస్తుంది. అందుకని ప్రతి నిమిషం ఎరుగుతూ ఉంటూ ఎలాంటి ఆలోచన చేస్తున్నామో, ఎలాంటి వ్యామోహాలతో ఉంటున్నామో గమనించుకుని వాటి నుంచి బయటపడడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఇంకా కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారంటే, అర్జున నీ ఎదుట నిలబడ్డ భీష్మ ద్రోణాదులు వారి జీర్ణ దేహాలను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఆత్మ జ్ఞాన సంపన్నులైతే దేహాల పీడను శాశ్వతంగా వదిలించుకుని విదేహ ముక్తులవుతారు. జ్ఞానులు కాకపోతే ఈ జీర్ణ దేహాలను వదిలి తగిన నూతన దేహాలతో తిరిగి వస్తారు. అంటే పూర్తి జ్ఞానం వచ్చేస్తుంది అనుకోండి, ఇంకేమి నేర్చుకోవాల్సింది లేదు అనుకోండి, ఇంకా భౌతిక దేహం ఎత్తాల్సిన పని లేదు. అదే చెప్తున్నారు వీళ్ళు, నిజంగా ఇంకా జ్ఞానం తీసుకోవాల్సి ఉంటే ఇంకా మళ్ళీ ఇంకో దేహం తీసుకుంటారు. ఎటు చూసినా ఇది వారికి లాభమే కానీ ఏమాత్రమూ నష్టం లేదు. అందుకే ఏ దుఃఖము లేకుండా హాయిగా ఉన్నారు. నువ్వు నీ ధర్మాన్ని నెరవేర్చుకుని సార్థకత పొందు. వాళ్ళు మరణాన్ని సద్వినియోగం చేసుకుని సార్థకత పొందుతారు.
నరహ దేహి, వస్త్రాలను మార్చేవాడిని నరుడు అని, దేహాలను మార్చేవాడిని దేహి అని ఈ శ్లోకంలో అన్నారు. వస్త్రాలను మార్చేది నరులే, మానవులే, కానీ దేహాలను మార్చేది అన్ని ప్రాణులు కూడా. అందుకే దేహాలు మార్చేవాడిని దేహి అంటే జీవుడు అన్నారు. కనుక అర్జున, దేహాలు నశిస్తాయి అని శోకించుకు. పాత బట్టలు విడిచిన తర్వాత ఎవ్వరూ నగ్నంగా ఉండరు. తర్వాత ధరించాల్సిన వాటిని రెడీగా ఉంచుకుంటారు. అలాగే ఈ దేహాలు పోతే ఎలాగా అని చింతించుకు. కొత్త దేహాలు నీ కర్మలను బట్టి రెడీగా ఉంటాయి. ఎన్ని దేహాలను ధరించినా వదిలినా నువ్వు మాత్రం ఎక్కడికి పోవు. నువ్వు నిత్యుడివి. వస్త్రాలు ఎన్ని మార్చినా దేహం అలాగే ఉంటుంది. దేహాలు ఎన్ని మార్చినా ఆత్మ అలాగే ఉంటుంది. ఆత్మ నిత్యమైనది, చావు పుట్టుకలు లేనిది, శాశ్వతమైనది అని రుజువు చేసేందుకే భగవంతుడు ఈ శ్లోకంలో ఈ ఉదాహరణను ఇవ్వడం జరిగింది. ఆత్మ దానంతటా అది నిత్యమైనదే, చావు పుట్టుకలు లేనిదే. సరే, దేహాలను బాధించినట్లు వేటితోనూ ఆత్మను బాధించడం కుదరదా, లేక ఆత్మను బాధించే వస్తువులు ఏమైనా ఉన్నాయా అని తర్వాత 2 శ్లోకాలలో వివరించబోతున్నారు భగవంతుడు. అవి రేపొద్దున చెప్పుకుందామండి. థ్యాంక్ యూ అండి.